రైతులందరికీ నమస్కారం. పీఎం కిసాన్ డబ్బులు 22వ విడత బడ్జెట్ ప్రవేశపెట్టిర్రు. ఫిబ్రవరి 14న నిధులు విడుదల. రైతుల అకౌంట్లో కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ ఈ ఫార్మర్ ఐడి కార్డు ఉండాలి. నిర్మలా సీతారామన్ ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతులకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. 10,000 రూపాయల పెంపుకు సంబంధించి కానివ్వచ్చు, రైతుల ఆదాయాన్ని పెంచడంలో పశుపోషణ రంగంలో మరో కీలకమైన అస్త్రంగా ప్రభుత్వం గుర్తించింది. గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాలలో న్యాయమైన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు పలు చర్యలను ప్రకటించనున్నారు. పశుపోషణ రంగంలో ఔత్సాహిక అండ్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు క్రెడిట్ లింక్ అండ్ సబ్సిడీ కార్యక్రమం అని ప్రారంభించనున్నారు. పౌల్ట్రీ అండ్ సంబంధిత ఈ ఒకసారి పక్కకు పెట్టి రైతులకు నిర్మలమ్మ తీపి కబురు చెప్పింది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఈ ఫార్మర్ ఐడి కార్డు ఉండాలి ఖచ్చితంగా. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నమాట. నిన్న చూసుకున్నట్లయితే రైతులకు ఈ పెంపుకు సంబంధించి కూడా సంవత్సరానికి 6,000 రూపాయల పెంపు లేదన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పెంచుతారని వార్తలు అయితే వచ్చాయి. దానిపై అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ అనౌన్స్ అయితే చేసినట్లు సమాచారం. పీఎం కిసాన్ రూపాయలు 6,000 పెంపు లేదు. దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం ఇటీవలే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి 6,000 3 విడతల్లో ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూపాయలు 8,000 నుంచి 10,000కు పెంచుతారని తెగ్గ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి అన్నమాట. సో అయితే ఈ బడ్జెట్కు సంబంధించి ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ లబ్ధి పొందే వారందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారే చాలామంది ఉన్నారు. సో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ అప్లికేషన్ పూర్తి చేసుకోండి. మీ గ్రామంలో ఉండే ఏఈఓ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు, లేదా మీ సేవా సెంటర్లలో సమీపంలో ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. సో రైతులు వెంటనే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకోండి. 22వ విడత డబ్బులు పొందగలరు. 2,000 రూపాయలే పడతాయి. సంవత్సరానికి 6,000 రూపాయల పెంపు చేయడం సంబంధించి ఎక్కడ కూడా ప్రకటించలేదన్నమాట. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ వ్యవసాయ రంగ వృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసింది. పంటలపైనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య పశుపోషణ అండ్ రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికే మనకు దీనికి సంబంధించి అయితే రైతులందరూ కూడా ఇక 10,000 రూపాయలకు పెంపు ఎప్పుడు చేస్తారని అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వాలకు చూసుకున్నట్టయితే. సో ఎట్లయితే కేంద్రం ఇప్పటికే ఈ 2,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో తెలంగాణలో రైతు భరోసా అమలు కాలేదు. సో ఈ కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలు పడతాయి అన్నమాట.